హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఈరోజు పన్నీర్ పులావ్ చేశాను. దీనికి వచ్చేసి పన్నీర్, పచ్చిమిర్చి, టమాటో ఇంకా ఉల్లిపాయ అయితే ఇంగ్రీడియంట్స్గా తీసుకున్నాను. ఫస్ట్ అయితే కడాయిలో గీ వేసి పన్నీర్ ముక్కలు అయితే నేను లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేయించుకున్నాను. అవి కూడా చాలా నెమ్మదిగా సిమ్లో పెట్టి వేయించుకుంటే చాలా బాగా వస్తాయి. వేయించుకున్న పీసెస్ వచ్చేసి వాటర్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. అలా వాటర్ బౌల్లోకి తీసుకోవడం వల్ల మనకి పీసెస్ అనేవి గట్టిపడిపోకుండా మెత్తగా ఉంటాయి. పులావ్లోకి చాలా బాగుంటాయి. నెక్స్ట్ అయితే కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకొని కావాల్సిన బిర్యానీ ఐటమ్స్ అయితే వేసుకొని తర్వాత ఏమో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇది కూడా కొంచెం లైట్గా స్మెల్ వచ్చినంత వరకు, వేగిన స్మెల్ వచ్చినంత వరకు వేయించుకున్న తర్వాత టమాటో పీసెస్ అయితే కట్ చేసుకున్నవి వేసుకోవాలి. ఇప్పుడైతే సాల్ట్, పుదీనా ఇంకా గరం మసాలా ఇంకా ఏమైనా మీకు కారం కొంచెం కావాలనుకుంటే, స్పైస్ తినేవాళ్ళు అంటే కారం కూడా వేసుకొని పూర్తిగా కలుపుకోవాలి. మొత్తాన్ని అయితే ఒక 5 మినిట్స్ కుక్ చేసుకొని కడుక్కున్న రైస్ దానికి సరిపడా వాటర్ వేసుకొని దాని మీద మనం ముందే వేయించి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ మొత్తం వేసి కుక్కర్ విజిల్ అయితే పెట్టేయాలి, 2 విజిల్స్. చూడండి, స్టీమ్ అంతా పోయాక కుక్కర్ తీసేసరికి ఇలాగా అయితే వచ్చింది పులావ్ అనేది. చూడండి, చాలా బాగా వచ్చింది. పన్నీర్ పీసెస్ కూడా ఎంత స్మూత్గా ఉన్నాయో. ఇదైతే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేయగలిగే రెసిపీ అండి. మీరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఇంకా పులావ్ చేసి ఎలా వచ్చిందో రివ్యూ కూడా నాకు చెప్పండి. థ్యాంక్ యూ.